హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మహమ్మద్ షమి గురించి తెలుసుకుందాం. మహమ్మద్ షమి ఇండియన్ టీంలో ఒకప్పుడు ఎన్నో విజయాలు అలాగే ఎన్నో సేవలు చేసి నెంబర్ 1 బౌలర్లో ఒకడైన షమి ఇప్పుడు టీంలో లేకపోవడానికి గల కారణాలు, అతను మళ్ళీ టీంలోకి వస్తాడా, ఒకవేళ వస్తే ఎలా వస్తాడు, ఏ విధంగా అతను ప్రిపేర్ అవ్వాలనేది మనం చూద్దాం ఒకసారి. వెల్కమ్ టు మై ఛానల్. మహమ్మద్ షమి మన ఇండియాలో వన్ ఆఫ్ ద సీమింగ్ కండిషన్లో గల బౌలింగ్ చేయగల ప్లేయర్. అలాగే స్వింగు, లైన్ అండ్ లెంత్, అతని సీమ్ యాక్షన్ చాలా బాగుంటుంది. అతని యొక్క బౌలింగ్ ఆడడానికి ప్రత్యర్థులు చాలా వణికిపోతారు. అలాంటి బౌలరు ఇప్పుడు ఇంజురీ కన్సర్న్స్ వల్ల చాలా బాధపడుతున్నాడు. కానీ అతని యొక్క కాన్ఫిడెన్స్ మళ్ళీ టీంలోకి తీసుకొస్తుందని మనం ఆశిద్దాం. కానీ అతను టీంలోకి రావడానికి చాలా దాటుకొని రావాలి. ముందుగా షమి ఎందుకు టీంకి దూరం అయ్యాడు, మళ్ళీ టీంలోకి రావడానికి గల కారణాలు ఏంటి, టీంలోకి రావడానికి అతను ఏమి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి అనేది మనం చూద్దాం. ముందుగా మనం ఒక టీంలో చూసుకున్నట్టయితే టెస్టు, వన్డే, T20 ఏ ఫార్మాట్ అయినా మన ఇండియన్ బౌలింగ్లో నెంబర్ 1 బౌలర్గా ఉండేది జస్ప్రీత్ బుమ్రా తర్వాత ఎవరైనా మన బౌలింగ్ అటాక్ అనేది చూసుకోవాలి. బుమ్రా తర్వాత అంతటి క్యాపబిలిటీ గల ప్లేయర్ షమి, కానీ ఇప్పుడు అతను ర్యాడార్లో లేడు. షమి ఇప్పుడు బుమ్రా తర్వాత అంతటి ఎఫెక్ట్ కొంచెం గల తెచ్చుకున్న ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా మన ఇండియన్ టీం యొక్క బౌలింగ్లో ముందు వరుసలో ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ అందరికీ తెలిసిందే. కానీ షమి యొక్క ప్రెజెన్సెన్స్ ఇప్పుడు ఇండియన్ టీం చాలా మర్చిపోతుంది. మహమ్మద్ షమి లాస్ట్ వన్డే ఎప్పుడు ఆడారని చూసుకున్నట్టయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో షమి ఆడాడు. ఆ తర్వాత ఇంజూరీ కారణంగా అతని యొక్క యాంకిల్ ఇంజూరీ వల్ల అతను టీంకి దూరం అయ్యాడు. యాంకిల్ ఇంజూరీ అనేది చాలా కష్టం, మళ్ళీ టీంలోకి తీసుకురావాలన్నా అతను మళ్ళీ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటే చాలా టైం పడుతుంది. దానివల్ల అతను ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్కి ఎంపిక కాలేదు అతని ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల. అలాగే టెస్ట్ టీంకి మళ్ళీ వస్తాడని అనుకుంటే అతను ఇంజూరీ అనేది మళ్ళీ తిరగబడుతుంది. అతను మళ్ళీ ఈ మధ్య డొమెస్టిక్ క్రికెట్ ఆడటం జరుగుతుంది. అతను సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అలాగే విజయ్ హజారే టోర్నీలో 2 టోర్నీలో అతను బాగా పర్ఫార్మెన్స్ చేసి మంచి వికెట్లు తీశాడు. అతని యొక్క స్టాట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అతను తక్కువ మ్యాచ్లు ఆడిన అతని యొక్క క్యాపబిలిటీ వల్ల ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. కానీ మనం అనుకోవచ్చు అక్కడంతా చిన్న టీములు ఉంటాయి, కానీ అతను ఫిట్నెస్ నిరూపించుకోవడం కోసమే అతను ఆ టోర్నీ ఆడాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో కంటిన్యూషన్గా 10 ఓవర్స్ అనేది వేయడం జరుగుతుంది. అతను 10 ఓవర్స్ కోట వేయగలుగుతున్నాడా లేదా అనేది సెలక్షన్ కమిటీ అనేది ఒకసారి చెక్ చేస్తుంది. అతని విజయ్ హజారే ట్రోఫీలో అతని యొక్క క్యాపబిలిటీకి తగ్గట్టుగా ఆడలేదు, కానీ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. అక్కడ విజయ్ హజారే ట్రోఫీలో అతని యొక్క స్టాట్స్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీకు స్క్రీన్లో ఇచ్చేస్తాను, చూసుకోండి. అలాగే టెస్ట్ టీం రావడానికి రెడ్ బాల్ ఫార్మాట్ అయిన రంజీ ట్రోఫీలో అతను 2 మ్యాచెస్ ఆడాడు. ఆ 2 మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా ప్రదర్శన చేశాడు. మంచి వికెట్లు తీసాడు. అలాగే 5 వికెట్స్ హాల్ తీసుకున్నాడు. అలాగే 4 వికెట్ హాల్ కూడా ఉంది. అతను మళ్ళీ వస్తాడని అనుకోని ఈ మధ్య జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్ సెలక్షన్లో అతను ఉంటాడని, అలాగే 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని అతను టీంలో ఉంటాడని ఎంతో ఆశించారు, చాలామంది చెప్పారు. కానీ ఈ మధ్య జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్కి అతను టెస్ట్ టీము అండ్ వన్డే టీంలో అతను సెలక్షన్ కాలేదు. T20 అనేది ఇంకా అతను మళ్ళీ రావడం అనేది చాలా కష్టం. ఒక IPL ఆడటం తప్ప అతను T20 అనేది మళ్ళీ ఆడతాడో లేదనేది చెప్పలేము. ఇప్పుడున్న యూత్ యంగ్ జనరేషన్ చాలామంది వస్తున్నారు, వాళ్ళు టీంని T20లో అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు. కాబట్టి షమి మళ్ళీ రావడం అనేది చాలా కష్టంగా అనుకోవచ్చు. కానీ వన్డే T20లో వస్తాడు అని అనుకోవడానికి
అతను 80 ఓవర్ని దాటాలి అంటే మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఈ 5 బౌలర్స్ని అతను దాటుకొని టీంలోకి వస్తాడా అనేది చాలా కష్టం, చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు యంగ్ ప్లేయర్స్. షమి ఏజ్ కూడా 35 దాకా వచ్చింది. అతను టీంలోకి వస్తాడా అనేది చాలా అరుదు. వాళ్ళు కనుక ఇంజూరీ అవుతే తప్ప. అలాగే షమి తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకొని మళ్ళీ టీంలో నేను ఆడగలను, 10 ఓవర్లు కంప్లీట్గా వేయగలను అని నేను భావించుకొని షమి ఆడితే తప్పితే, అలాగే బీసీఐ సెలెక్టర్స్ కూడా అతని ఫిట్నెస్ బాగుంది అనుకుంటే అతని టీంలో తీసుకుంటాడు. కానీ 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. అక్కడ సీమింగ్ అండ్ బౌన్సింగ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి షమి కైండ్ ఆఫ్ లాంటి బౌలర్ అక్కడ ఉంటే ఎంతో ఉపయోగకరం. అతని ఎక్స్పీరియన్స్ అనేది టీంకి చాలా ఉపయోగకరం. అతను వరల్డ్ కప్ రికార్డ్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండియా తరపున వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్గా మహమ్మద్ షమి ఉన్నాడు. 55 వికెట్స్. ఈ ఫినామినల్ రికార్డు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ కూడా సాధ్యం కాని రికార్డు అతనికి ఉన్నది. 2023 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్గా షమి ఉన్నాడు. 24 వికెట్లు తీశాడు. 7 వికెట్స్ హాల్ ఉంది. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోయే స్టేజ్ నుంచి గెలిపించి ఫైనల్గా రావడానికి చాలా సాయం చేశాడు షమి. అలాంటి బౌలరు మళ్ళీ మన టీంలో లేకపోవడం చాలా బాధాకరం. అతని ప్రెజెన్సెన్స్ చాలా ఉపయోగకరం టీంకి. అతను మళ్ళీ టీంలోకి వస్తాడని అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా 200 టెస్ట్ వికెట్స్, 200 ODI వికెట్స్ ఆల్మోస్ట్ తీసిన బౌలర్గా షమికి రికార్డు ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో షమి చాలా అద్భుతంగా ఆడటం జరుగుతుంది. అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే రోహిత్ కెప్టెన్సీలో కూడా షమి ఎక్కువగా రావడం జరిగింది. ఫార్మర్ కోచ్ అయిన రవిశాస్త్రి కూడా షమి లాంటి బౌలర్ టీంకి చాలా అవసరం. అతని ఎక్స్పీరియన్స్ అనేది టీంకి ఎంతో ఉపయోగకరం. 2027 వరల్డ్ కప్లో షమి ఉండాలని అందరూ భావిస్తున్నారు. షమి, బుమ్రా, సిరాజ్ వీళ్ళని ముగ్గురు టీంలో ఉంటే ఇండియన్ బౌలింగ్ దళం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అలాగే షమి మళ్ళీ టీంలోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు, అతను వస్తారా లేదా అనేది మనం చూడాలి. మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.